విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో, నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్ పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్ పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఓటేసే పరిస్థితి రాదు. ఇప్పటికైనా దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేసి ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవించే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇతరత్ర ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి సందర్భం వచ్చినప్పుడు వాత పెడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ, మరి ఈ రోజు మా 14 మంది కౌన్సిలర్లు 51వ రోజు కుటుంబాలకు దూరంగా, ఊరికి దూరంగా ఉండి ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని మళ్ళొక్కసారి ఆకాశమంతా ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటిన మా కౌన్సిలర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడినా కూడా లేదు మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బీఆర్ఎస్ తోనే కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా మేము చొరవ తీసుకుంటామని చెప్పిన సిపిఐ పార్టీ అగ్రనాయకత్వం కానీ, మా మంచిర్యాల జిల్లా నాయకత్వం కానీ, మా కేతన్పల్లి మున్సిపాలిటీ నాయకత్వం, ముఖ్యంగా అక్కడ కలవేల శంకర్ గారు కానీ, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు కానీ, వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా ద్వారా మళ్ళొక్కసారి నేను జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుకైనా ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా సహకరించాలి. ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా, ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరిగి చైర్మన్, వైస్ చైర్మన్ మావోల్లై మంచి పరిపాలన కేతన్పల్లి మున్సిపాలిటీలు అందించే విధంగా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలి. పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలి. ఇవాళ కూడా ఎన్నికనేమన్నా అటు ఇటు చేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఉరిదీస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ, ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు. 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి, సిపిఐకి ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినాడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్, 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అదే ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా, పోలీసు యంత్రాంగాన్ని కూడా, ముఖ్యంగా మంత్రి గారు వినిపించేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్ గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా సిపిఐకి ప్రజలు తీర్పిచ్చింది, శాసనం తీర్పిచ్చిన దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద మరియు పోలీసు యంత్రాంగం మీద ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మా డే, టీఆర్ఎస్ పార్టీ డే. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో 3 మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి, ఇక్కడ కేతనపల్లి కానీ, ఈ మూడు మున్సిపాలిటీలు గెలిచిన 2 సంవత్సరాల లోపలే ప్రభుత్వం విఫలమై 3 మున్సిపాలిటీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందంటే ప్రజల వ్యతిరేకతను క్లియర్ కనబడుతుంది. కాబట్టి ఇంకా వ్యతిరేకత పెంచుకునే విధంగా ఉండకుండా చెప్పేసి సజావుగా సాగే విధంగా ప్రజల తీర్పు గౌరవించమని చెప్పి మరొకసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై తెలంగాణ. ప్రశ్నలు ఉన్నాయా?
ఉన్నాయన్న